హాయ్ ఫ్రెండ్స్, మనము సంఖ్యా వ్యవస్థకి సంబంధించి ఆల్రెడీ 2 పార్ట్స్ వీడియోస్ చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్ లో మనము స్థాన విలువలు, సహజ విలువల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెకండ్ వీడియోలో మనము అంతర్జాతీయ సంఖ్యామానానికి, భారతీయ సంఖ్యామానానికి మధ్య గల వ్యత్యాసాన్ని చెప్పుకున్నాం. అయితే మనకి 4th, 5th, 6th లోన వీటితో పాటు కొంచెం చిన్న చిన్న టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవి మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంట్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే సంఖ్యలను పోల్చుట. సంఖ్యలను పోల్చుట. ఏమైనా రెండు సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఆ రెండు సంఖ్యలను పోల్చాలి. పోల్చడం అంటే ఏ విధంగా పోల్చుతాం? లేదంటే ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం. ఓకే, ఇద్దరు వ్యక్తులు మనం ఏ విధంగా పోలుస్తాం? ఈ వ్యక్తి పొడవుగా ఉన్నాడు, ఈ వ్యక్తి పొట్టిగా ఉన్నాడు, లేదా వ్యక్తి లావుగా ఉన్నాడు, ఈ వ్యక్తి సన్నంగా ఉన్నాడు అనే విధంగా పోలుస్తాం కదా. సేమ్ అదే విధంగా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా పోలుస్తామంటే ఈ సంఖ్య కంటే పెద్దదిగా ఉంది, లేదా ఈ సంఖ్య కంటే చిన్నదిగా ఉందనేసి ఈ విధంగా మనం పోలుస్తాం. అయితే సంఖ్యలను పోల్చడానికి ముఖ్యంగా మనకి 3 రకాల గుర్తులను ఉపయోగిస్తాం. లెస్ దెన్ అనేసి ఒకటి, గ్రేటర్ దెన్ అని ఒకటి, ఈజ్ ఈక్వల్ అని ఒకటి. అయితే లెస్ దెన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, గ్రేటర్ దెన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఈజ్ ఈక్వల్ ఎప్పుడు ఉపయోగిస్తాం? లెస్ దెన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి? అయితే ఏవైనా రెండు సంఖ్యలను పోల్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 54, 65, 32, 58, 46, 36, 18, 18, 81, 85. ఓకే, ఇక్కడ ఈ 5 సంఖ్యలు మనం పోలుద్దాం. ఏ విధంగా పోలుద్దాం అంటే ఏవైనా రెండు సంఖ్యలను పోల్చినప్పుడు ఫస్ట్ సంఖ్య మీద మనకి ఎక్కువగా ఆ పోలిక అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ముందు ఈ మూడింటికి అర్థం తెలియాలి. లెస్ దెన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి? లెస్ దెన్ అంటే మనకి ఈ సింబల్ ని చదివే విధానం కూడా తెలియాలి. ఇది లెస్ దెన్. మనకి లెస్ దెన్ స్పెల్లింగ్ ఎలా రాస్తాం? ఎల్ తో స్టార్ట్ చేస్తాం కదా. సో ఎల్ ని కొంచెం బెండ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే లెస్ దెన్ కి గ్రేటర్ దెన్ కి తేడా తెలియకుండా ఉంటారు. సో లెస్ దెన్ అంటే లైట్ గా ఎల్ బెండ్ అయినట్టు ఉంటుంది, గ్రేటర్ దెన్ మిగిలింది గ్రేటర్ దెన్ అవుతుంది. అయితే లెస్ దెన్ పేరు ఉంది. లెస్ అంటే తక్కువ. సో ఈ లెస్ దెన్ అనేది ఎప్పుడు కూడా తక్కువని చూపించడానికి ఉపయోగిస్తారు. దేన్ని? తక్కువని. అలాగే సేమ్ గ్రేటర్ దెన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువని చూపించడానికి ఉపయోగిస్తారు. దేన్ని? ఎక్కువని. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ అంటే రెండు సంఖ్యలు సమానమైనప్పుడు ఈజ్ ఈక్వల్ అని మనము ఉపయోగిస్తాం. ఓకే, లెస్ దెన్ అంటే తక్కువని చూపించడానికి ఉపయోగిస్తాం, గ్రేటర్ దెన్ అంటే ఎక్కువని చూపించడానికి ఉపయోగిస్తాం. ఈజ్ ఈక్వల్ అనేది కూడా రెండు సంఖ్యలు సమానమైనప్పుడు మనం ఈజ్ ఈక్వల్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి 54, 65 ఉంది. సో సంఖ్య పోలిక అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబర్ పైన మనకి ఆధారపడి ఉంటుంది. సో 54 అనేది అంటే 54 అనేది 65 కంటే ఏంటి? తక్కువ. 54 అనేది 65 కంటే తక్కువ కాబట్టి ఏ సింబల్ ఉపయోగించాలి? మనము లెస్ దెన్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ 32, 58 ఇచ్చాడు. సో ఫస్ట్ సంఖ్య ఏంటి ఇక్కడ? 32 అనేది 58 కంటే ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. 32 అనేది 58 కంటే చిన్నది, లేదా 32 అనేది 58 కంటే తక్కువ. సో తక్కువ అనే సందర్భంలో ఏ గుర్తు ఉపయోగించాలి? లెస్ దెన్ ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ చూడండి 46, 36. సో 46 ఫస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 46. 46 అనేది 36 కంటే ఏ విధంగా ఉంటుంది? 46 36 కంటే పెద్దది. సో పెద్దది లేదా ఎక్కువ. 46 36 కంటే ఎక్కువ. సో ఎక్కువ అనే సందర్భంలో ఏ గుర్తు ఉపయోగించాలి? గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ 18, 18 రెండు ఒకటే నెంబర్లు కాబట్టి అది ఈజ్ ఈక్వల్ అవుతుంది. ఇది చాలా మంది అందరికి తెలిసిందేని. నెక్స్ట్ 81, 85. ఫస్ట్ నెంబర్ 81, రెండోది 85. సో మనం ఎప్పుడైనా రెండు సంఖ్యలు పోలిక ఏ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ నెంబర్ పై ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 81. ఓకే, 81 అనేది 85 కంటే ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది, లేదా చిన్నదిగా ఉంటుంది. తక్కువ లేదా చిన్నదని సందర్భంలో ఏది ఉపయోగించాలంటే లెస్ దెన్ ఉపయోగించాలి. సో 81 అనేది 85 కంటే చిన్నది లేదా తక్కువ కాబట్టి అక్కడ మనం ఏంటి ఉపయోగించాలి? లెస్ దెన్ ఉపయోగించాలి. ఓకే, సంఖ్యలను పోల్చడానికి ముఖ్యంగా ఉపయోగించే గుర్తులు లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు. లెస్ దెన్ అంటే మనకి అర్థం ఏంటంటే తక్కువ అని అర్థం, గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ అని అర్థం, ఈజ్ ఈక్వల్ అంటే సమానం అని అర్థం. ఓకే, ఇది మనకి సంఖ్యలను పోల్చుట ఫస్ట్ కాన్సెప్ట్. అయితే సంఖ్యలను పోల్చుట ఈ కాన్సెప్ట్ మీద మనకి ప్రశ్నలు అనేవి రావు. ఒకవేళ అడిగితే మాత్రం ఏమడుతారంటే సింబల్స్ మీద అడుగుతాడు. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు. లెస్ దెన్ అంటే ఏంటి, లేదా గ్రేటర్ దెన్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు,
లెస్ దెన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు? రెండు సంఖ్యలను పోల్చినప్పుడు మొదటి సంఖ్య రెండో సంఖ్య కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏ సింబల్ ఉపయోగిస్తాము? ఇటువంటి కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. 90% అడగడు, ఒకరు అడగాలనుకుంటే ఆ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య చిన్న సంఖ్య. మనకి ఈ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6, 4, 5, 3 ఒక 4 సంఖ్యలు ఇస్తున్నాడు. ఈ 4 సంఖ్యలతో ఏర్పడే పెద్ద సంఖ్య రాయమంటున్నాడు, అలాగే చిన్న సంఖ్య రాయమంటాడు. పెద్ద సంఖ్యకు ఇంకొక పేరు గరిష్ట సంఖ్య. ఈ పదాలు కూడా వాడాడు మనకి టెక్స్ట్ బుక్ లోన. గరిష్ట సంఖ్య. చిన్న సంఖ్యకు కనిష్ట సంఖ్య. ఓకే, అయితే 6, 4, 5, 3 వీటితో ఏర్పడే పెద్ద సంఖ్య ఏమవుతుంది? కొన్ని అంకెలు ఇచ్చి మనకి పెద్ద సంఖ్య రాయమన్నప్పుడు ఆ అంకెల్ని మనం ఒక వరుస క్రమంలో రాయాలి. ఏ విధంగా? పెద్దది నుంచి చిన్నదాకా రాసామనుకోండి. 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రాసాం. ఈ వరుస క్రమంలో రాసినప్పుడు ఈ సంఖ్య ఏ సంఖ్య అవుతుందంటే పెద్ద సంఖ్య అవుతుంది. మరి చిన్న సంఖ్య ఏమవుతుందంటే చిన్నది నుంచి పెద్దది రాసినప్పుడు, అంటే 3, 4, 5, 6 ఇది చిన్న సంఖ్య అవుతుంది. అయితే మనకి దీని మీద ఈ కాన్సెప్ట్ మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే, కొన్ని అంకెలు ఇచ్చేసి ఈ విధంగా ఈ అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య మధ్య భేదం ఎంత, మొత్తం ఎంత. ఆల్రెడీ మనం ఇది ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే దీని మీద మనకి అప్లికేషన్ కొంచెం వెరైటీగా ఇచ్చాడు. ఫిఫ్త్ క్లాస్ లో థర్డ్ ఎక్సర్సైజ్ లో ఇచ్చాడు. అదేంటో చూద్దాం ఒకసారి. మనకి ఈ సంఖ్యల ఆధారంగా పెద్ద సంఖ్య లేదా చిన్న సంఖ్య రాసే విధానంలో 5th క్లాస్ లో కొంచెం వెరైటీగా ఇచ్చాడు కొన్ని ప్రాబ్లమ్స్. అవేంటి చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 6, 5, 3, 2 and 4 వీటిని ఉపయోగించి పునరావృతం కాకుండా 5 అంకెల సంఖ్యలు ప్రిపేర్ చేయమంటున్నాడు. పునరావృతం అంటే ఒక సంఖ్యను వాడినప్పుడు మళ్ళీ మళ్ళీ వాడకూడదు సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 6, 5, 3, 2, 4 అనేది ఒక సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6, 5, 3, 4, 2 ఇది రెండో సంఖ్య అవుతుంది. ఇలాగా మనకి 5 అంకెలు ఇచ్చినప్పుడు ఈ 5 అంకెలతో ఏర్పడే సంఖ్యలు మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 5 into 4 into 3 into 2 into 1 అనేసి. సో మొత్తం ఎన్ని వస్తాయి? 120 సంఖ్యలు వస్తాయి. సో ఇప్పుడు 120 సంఖ్యలు మనం రాయాల్సిన అవసరం లేదు. ఇవి ఇచ్చినప్పుడు ఏ విధంగా అడుగుతారంటే, ఈ అంకెలను ఉపయోగించకుండా, ఈ అంకెలు పునరావృతం కాకుండా గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య రాయమంటాడు. సో గరిష్ట సంఖ్య ఏమవుతుంది ఇక్కడ? 6, 5, 4, 3, 2 అవుతుంది. కనిష్ట సంఖ్య ఏమవుతుంది ఇక్కడ? 2, 3, 4, 5, 6 అవుతుంది. అయితే దీని మీద మనకి అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఇక్కడ చూడండి. 3, 4, 1 3 అంకెలు ఇచ్చాడు. 3 అంకెలు ఇచ్చి ఈ 3 అంకెలతో మనకి 5 అంకెల గరిష్ట సంఖ్య అలాగే కనిష్ట సంఖ్య రాయమంటున్నాడు. మనకి ఇచ్చింది 3 అంకెలే. ఇక్కడ 5 అంకెలు ఇచ్చాడు కాబట్టి 5 అంకెలతో రాసిస్తాం, బాగానే ఉంది. మరి ఇక్కడ మనకి 3 అంకెలే ఇచ్చాడు. ఈ 3 అంకెలతో 5 అంకెల గరిష్ట సంఖ్య 5 అంకెల కనిష్ట సంఖ్య రాయమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ 3 అంకెల్లో మనము ఏ అంకె ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, అయితే ఖచ్చితంగా ఈ 3 అంకెలు దాంట్లో ఉండాలి. 3 అంకెలు దాంట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంకెలు ఉపయోగించి గరిష్ట సంఖ్య రాయమంటే 4, 4, 4, 4, 4 రాసివచ్చు. కనిష్ట సంఖ్య రాయమంటే 1, 1, 1, 1, 1 రాసివచ్చు. 5 అంకెల సంఖ్యలు ఇవి. కానీ మన కండిషన్ అది కాదు. ఈ 3 అంకెలు దాంట్లోనే ఖచ్చితంగా ఒకటైనా ఉండాలి. ఓకే, అయితే దీంట్లో గరిష్ట సంఖ్య ఏమవుతుంది? 4, నెక్స్ట్ 4, నెక్స్ట్ 4, 3, 1 అవుతుంది. ఓకే, మరి కనిష్ట సంఖ్య ఏమవుతుంది? 1, 1, 1, 3, 4 అవుతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన 3 అంకెలే. ఆ 3 అంకెలతో ఏర్పడే 5 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. అయితే 3, 4, 1 ఈ 3 అంకెలతో ఏర్పడే 5 అంకెల గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య రాసామన్నాడు. గరిష్ట సంఖ్య ఏంటి రాసాం? 4, 4, 4, 3, 1 అని రాసాము. కనిష్ట సంఖ్య ఏంటి రాసాం? 1, 1, 1, 3, 3, 4. ఓకే, ఈ 2 రాసాం. అయితే ఈ 2 ఏ విధంగా వచ్చాయి? ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ మీకు చెప్పాను నేను ముందు ప్రాబ్లంలోన 6, 5, 4, 2, 3 ఈ 5 అంకెలను ఉపయోగించి గరిష్ట సంఖ్య రాయమన్నప్పుడు కనిష్ట సంఖ్య రాయమన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఈ అంకెలను మనము గరిష్ట సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య ఒక ఆర్డర్ లో రాసాం. 6, 5,
4 3 2 గా రాసాం. 6 5 4 3 2 ఇదే గరిష్ట సంఖ్య. మరి కనిష్ట సంఖ్య అంటే ఏం చేసాం? చిన్నది నుంచి పెద్దది రాసాం. అంటే 2 3 4 5 6 ఇది కనిష్ట సంఖ్య అయింది. 5 అంకెలు ఇచ్చాడు కాబట్టి 5 అంకెల సంఖ్యలను ప్రిపేర్ చేస్తాం, బాగానే ఉంది. మరి 3 అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు 5 అంకెల సంఖ్యలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం? ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మనకి ఫస్ట్ వన్ మనకి గరిష్ట సంఖ్య కావాలి కదా, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇది గరిష్ట సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 3 అంకెలే ఉన్నాయి. మనకి ఎన్ని అంకెల సంఖ్య కావాలి? 5 అంకెల గరిష్ట సంఖ్య కావాలి. ఆ సందర్భంలోన ఈ 3 అంకెల్ని 5 అంకెలుగా చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఈ 3 అంకెలని 5 అంకెలుగా చేసుకోవాలి. ఆ 5 అంకెలు అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఫస్ట్ చిన్న నుంచి రాద్దాం. 1 1 3 1 4 1 3 అంకెలు అయ్యాయి. మరి మిగిలిన 2 అంకెలు ఏం కావాలి మనకి? ఇక్కడ గరిష్ట సంఖ్య అన్నాడు కదా, సో ఈ మూడింటిలో గరిష్ట సంఖ్య ఇక్కడ మనకి 4. కాబట్టి ఆ మిగిలిన 2 కూడా 2 4 రాసుకోండి. అంటే ఏంటి అర్థం? అంటే 4ని 2 సార్లు పునరావృతం చేసామని అర్థం అక్కడ. ఓకే, ఇప్పుడు గరిష్ట సంఖ్య ఈ 5 అంకెలతో ఏర్పడే గరిష్ట సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ మనకి గరిష్ట సంఖ్య అంటే ఏంటి? మనకి పెద్దది నుంచి చిన్నది రాయాలి. సో ఫస్ట్ పెద్దది 4, తర్వాత కూడా 4a, తర్వాత కూడా 4a, తర్వాత 3, తర్వాత 1. అందుకే ఇది గరిష్ట సంఖ్య అయ్యింది. మరి కనిష్ట సంఖ్య 5 అంకెల కనిష్ట సంఖ్య కావాలి మనకి. ఇప్పుడు సేమ్ మనకి 3 అంకెలని 5 అంకెలుగా మార్చుకోవాలి. సేమ్ మళ్ళీ ఇదే విధంగా మార్చుకోకూడదు. మనకి ఇక్కడ గరిష్ట సంఖ్య అడిగినప్పుడు గరిష్ట సంఖ్యను పెంచాము. మరి కనిష్ట సంఖ్య అడిగినప్పుడు ఏం చేయాలంటే కనిష్ట సంఖ్యను పెంచాలి. అంటే 1 3 4 కదా, ఇవి 3 అడిచిన 3 అంకెలు. సో మిగిలిన 2 అంకెలు కావాలంటే గరిష్ట సంఖ్య అడిగినప్పుడు ఏం చేసామంటే గరిష్టంగా ఉన్న సంఖ్య 2 సార్లు పునరావృతం చేసాం. మరి కనిష్ట సంఖ్య అడిగినప్పుడు కనిష్టంగా ఉన్న సంఖ్యను 2 సార్లు పునరావృతం చేయాలి. అంటే 2 సార్లు ఎందుకంటే ఆల్రెడీ 3 ఉన్నాయి, మనకి 5 అంకెలు కావాలి కాబట్టి 2 సార్లు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 అంకెలు కావాలనుకోండి, 3 సార్లు పునరావృతం చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే అంకెలు 1 3 4 1 1 అంకెలు అయ్యాయి. ఇప్పుడు ఈ అంకెలతో ఏర్పడే 5 అంకెలు చిన్న సంఖ్య కావాలి మనకి. సో చిన్న సంఖ్య కావాలంటే ఏం చేయాలి? చిన్నది నుంచి పెద్దది రాసుకోవాలి. కాబట్టి 1 తర్వాత 1 తర్వాత 1 తర్వాత 3 తర్వాత 4 అదే చిన్న సంఖ్య అవుతుంది. ఓకే, సో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య కాన్సెప్ట్ మీద ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నలాగా అనిపిస్తుంది కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చేసేస్తారు కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూసుకోండి. 3 అంకెలు ఇచ్చినప్పుడు 5 అంకెల సంఖ్య 6 అంకెల గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య అడిగినప్పుడు గరిష్ట సంఖ్య కావాలంటే గరిష్టంగా ఉన్న సంఖ్యను మనం పెంచుకోవాలి. సో 3 అంకెలు ఉన్నాయి, 5 అంకెలు అడిగాడు కాబట్టి 2 సార్లు పెంచుకోవాలి. 6 అంకెలు అడిగితే 3 సార్లు పెంచుకోవాలి. కనిష్ట సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు కనిష్ట సంఖ్యను మనం ఏం చేయాలి? పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, కనిష్ట సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు కనిష్ట సంఖ్య 2 సార్లు పెంచుకున్నాం, అప్పుడు 5 అంకెల కనిష్ట సంఖ్య అనేది ఏర్పడింది. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి 5th క్లాస్ లో 3rd ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 26 లో సెకండ్ రామన్ లో లాస్ట్ లెక్క. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా అడిగాడు ఈ క్వశ్చన్ మనకి. ఇక్కడ ఏం అడిగాడు అంటే మనకి 4 అంకెలు ఇచ్చాడు. ఈ 4 అంకెలతో ఏర్పడిన 6 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. జనరల్ గా మనము ఈ ప్రాబ్లం 2 విధాలు చెప్పుకుందాం మనము. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మోడల్ లో మనకి 5 2 0 1 ఇచ్చినప్పుడు అంటే 4 అంకెలు ఇచ్చాడు. ఈ 4 అంకెలు ఇచ్చినప్పుడు ఈ 4 అంకెలతో ఏర్పడే గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య కడదాం ముందు. సో గరిష్ట సంఖ్య ఏమవుతుంది? 5 నెక్స్ట్ 2 1 0 అవుతుంది. ఓకే, ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య. నెక్స్ట్ కనిష్ట సంఖ్య కడదాం. కనిష్ట సంఖ్య ఏంటి? చిన్న నుంచి పెద్దది రాయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? 0 రాసుకోవాలి. సో ఒక సంఖ్యకు హిందూ అరబిక్ సంఖ్య మన ప్రకారం ఒక సంఖ్యకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో 0 రాకూడదు. కాబట్టి 0 తర్వాత ఏ నెంబర్ ఉంది? 1 ఉంది. సో 1 రాసుకోవాలి. ఆ వెంటనే మనం ఏం చేయాలంటే 0 పెట్టుకోవాలి. ఓకే, అంటే 1 0 2 5 ఇది కనిష్ట సంఖ్య. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అంకెలు ఇచ్చి గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య రాయమన్నప్పుడు రాస్తాం. కానీ ఇక్కడ అడిగిన ఇంకొక మోడల్ ఏంటంటే ఏర్పరిచిన గరిష్ట సంఖ్యల్లో సరి సంఖ్య రాయమన్నాడు. ఏర్పరిచిన కనిష్ట సంఖ్యలో సరి సంఖ్య రాయమన్నాడు. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఈ 4 సంఖ్యలతో ఏర్పరిచే సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఇదే, అది సరి సంఖ్య అయి ఉండాలంట. కనిష్ట సంఖ్య ఇదే, ఇది కూడా సరి సంఖ్య ఉండాలంట. సో జనరల్ గా మనకి ఈ 4 అంకెలతో ఏర్పడే గరిష్ట సంఖ్య ఇది, కనిష్ట సంఖ్య ఇది. కానీ గరిష్ట సరి సంఖ్య కావాలి. ఏం కావాలి? గరిష్ట సరి సంఖ్య కావాలి. అలాగే
కనిష్ట సరి సంఖ్య కావాలి. చూద్దాం. గరిష్ట సరి సంఖ్య ఏంటి తెలుసు కదా మనకి. 1లో స్థానంలో 0, 2, 4, 6, నెక్స్ట్ 8 ఇవి ఉండాలి. వీటిలో ఏదైనా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏర్పరిచిన గరిష్ట సంఖ్య ఏంటి ఇక్కడ? 5, 2, 1, 0. సో 1లో స్థానంలో ఏముంది? 0 ఉంది. అంటే ఇది ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది. కాబట్టి గరిష్ట సరి సంఖ్య మనకి ఆ లెక్కలో ఇచ్చిన గరిష్ట సరి సంఖ్య కట్టమన్నప్పుడు మనకు వచ్చింది కూడా గరిష్ట సరి సంఖ్య వచ్చింది. అంటే మనకు వచ్చిన గరిష్ట సరి సంఖ్య బానే ఉంది. మరి కనిష్ట సరి సంఖ్య కావాలనుకోండి. కనిష్ట సరి సంఖ్య మనకి ఇక్కడ చూడండి వచ్చిన సంఖ్య కనిష్ట సంఖ్య 1025. సో చివరి ఎంత వచ్చింది? 5 వచ్చింది. కనిష్ట సంఖ్య ఇదే, కానీ కనిష్ట సరి సంఖ్య మాత్రం ఇది కాదు. ఎందుకంటే 1లో స్థానంలో ఏముంది? 5 ఉంది. మనకు 1లో స్థానంలో ఏమండాలి ఇక్కడ? 0, 2, 4, 6, 8. వీటిలో మనకి ఇచ్చిన అంకెల్లో ఏదో చూడండి సరి సంఖ్య 2 ఉంది. అంటే ఏమి రావాలి మనకి? ఖచ్చితంగా చివర 2 రావాలి. సో కనిష్ట సంఖ్య మనకి ఏమి ఇక్కడ? 1025. ఇది కనిష్ట సంఖ్య కానీ కనిష్ట సరి సంఖ్య కాదు. కనిష్ట సరి సంఖ్య రాయాలంటే సేమ్ ఇదిగా రాసుకోవాలి. 1, 0 ఇవి మనం తారుమారు చేసుకోవాలి. 5, 2 అవుతుంది. 5, 2 అవుతుంది. ఓకే, ఇది మనకి 5th లో మనకి థర్డ్ ఎక్సర్సైజ్ లో ఇచ్చిన సెకండ్ రౌండ్ లో ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఇది. అయితే మనకి ఈ క్వశ్చన్ ఈ విధంగా అడగలేదు. ఏ విధంగా అడిగాడు? మనకి ఇచ్చిన 4 అంకెలతో 6 అంకెల గరిష్ట సరి సంఖ్య, 6 అంకెల కనిష్ట సరి సంఖ్య రాయమన్నాడు. ఏమన్నాడు? 6 అంకెల గరిష్ట సరి సంఖ్య, 6 అంకెల కనిష్ట సరి సంఖ్య రాయాలి. ముందు మనం ఏం చేద్దామంటే 6 అంకెల గరిష్ట సంఖ్య రాద్దాం. అలాగే 6 అంకెల కనిష్ట సంఖ్య రాద్దాం. సరి సంఖ్యలు రాయిద్దాం. ముందు 6 అంకెల గరిష్ట సంఖ్య రాద్దాం. అలాగే 6 అంకెల కనిష్ట సంఖ్య రాద్దాం. ముందు మనకి ఇచ్చిన సంఖ్యలు ఏంటి? ఇక్కడ 4 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 5 ఒకటి ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 0 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. సో మనకి ఏమన్నా గరిష్ట సంఖ్య కావాలండి. సో మనకి ఎన్ని అంకెల గరిష్ట సంఖ్య కావాలి? 6 అంకెల గరిష్ట సంఖ్య కావాలి. మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇంకా 2 అంకెలు కావాలి. సో గరిష్ట సంఖ్య కావాలి కాబట్టి గరిష్టంగా ఉన్న సంఖ్యను మనం రెండు తీసుకోవాలి. ఏం చెయ్యాలి? 6 అంకెలు కావాలి కాబట్టి ఆల్రెడీ 4 అంకెలు ఉన్నాయి. రిమైనింగ్ 2 అంకెలు ఏం తీసుకోవాలంటే గరిష్ట సంఖ్య కావాలి కాబట్టి గరిష్టంగా ఈ 4 పెద్ద సంఖ్య ఏదైతే పెద్ద అంకె ఏదైతే ఆ అంకెని మనం 2 సార్లు తీసుకోవాలి. ఇప్పుడు 6 అంకెలు అయ్యాయి. ఈ 6 అంకెలతో మనం ఏం చేయాలి? గరిష్ట సంఖ్యని ప్రిపేర్ చేయాలి. సో 5, 5, 5, 2, 1, 0 ఇది గరిష్ట సంఖ్య. మరి కనిష్ట సంఖ్య కావాలనుకోండి 6 అంకెల కనిష్ట సంఖ్య. 6 అంకెల కనిష్ట సంఖ్య కావాలంటే మనకి ఇచ్చినట్టు 4 అంకెల సంఖ్యలే. 4 అంకెలు ఇచ్చాడు. 5, 1, 2, 1, 0, 1, 1, 1. ఏ సంఖ్య ఏర్పరచాలి? కనిష్ట సంఖ్య ఏర్పరచాలి. సో మనకి ఇచ్చిన వాటిలో కనిష్ట సంఖ్య ఏది? ఇక్కడ 0 కదా. మనకి 4 అంకెలే ఉన్నాయి. 6 అంకెలు కావాలంటే ఇంకా రిమైనింగ్ 2 అంకెలు తీసుకోవాలి. ఆ 2 అంకెలు ఏ అంకెలు తీసుకోవాలంటే కనిష్ట సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు కనిష్ట సంఖ్యను తీసుకోవాలి మనం 2 అంకెలుగా. గరిష్ట సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు గరిష్ట సంఖ్యనే ఆ 2 అంకెలుగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 6 అంకెలు వచ్చాయి. ఈ 6 అంకెలతో ఒక సంఖ్యను ఏర్పరచాలి. ఓకే, అది కూడా కనిష్ట సంఖ్య ఏర్పరచాలి. సో కనిష్ట సంఖ్య ఏర్పరచాలి. స్టార్టింగ్ లో మనకి చిన్న సంఖ్య ఉండదు. స్టార్టింగ్ లో చిన్న సంఖ్య 0, 0, 0 3 సున్నాలే ఉన్నాయి. సో 0తో మనకి సంఖ్యని స్టార్ట్ చేయకూడదు. కాబట్టి నెక్స్ట్ ఏంటి? 1తో స్టార్ట్ చేసుకోవాలి. మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలి? 1తో స్టార్ట్ చేసుకోవాలి. సో 1 తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే ఆ తర్వాత వెంటనే మనకి ఈ 3 సున్నాలను ఉపయోగించుకోవచ్చు. 0, 0, 0. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? 2, 5. ఇదే మనకి 6 అంకెల కనిష్ట సంఖ్య. అయితే మనకేం అడిగాడు? 6 అంకెల గరిష్ట సంఖ్య అడగలేదు, 6 అంకెల కనిష్ట సంఖ్య అడగలేదు. 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అడిగాడు. 6 అంకెల గరిష్ట చాలా ఇంపార్టెంట్ అండి. మనకి పాత టెక్స్ట్ బుక్ ఇటువంటి మోడల్ లేవు. ఈ మోడల్ మనకు చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. 6 అంకెల గరిష్ట సరి సంఖ్య. సో మనకి సరి సంఖ్య అంటే ఖచ్చితంగా 1లో స్థానంలో ఏముండాలి? 2, 0, 1, 0, 2, 4, 6, 8 ఇవే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి 6 అంకెల గరిష్ట సంఖ్య వచ్చింది కదా. ముందు అది రాద్దాం. ఏంటి ఇచ్చాడు? 5, 5, 5, 2, 1, 0. ఇది 6 అంకెల గరిష్ట సంఖ్య. మనకేం కావాలి? 6 అంకెల గరిష్ట సరి సంఖ్య కావాలి. దీంట్లో 1లో స్థానంలో చూడండి 0 ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఇది 6 అంకెల గరిష్ట సంఖ్య అవుతుంది మరియు 6 అంకెల గరిష్ట సరి సంఖ్య కూడా అవుతుంది. ఎందుకు? 1లో స్థానంలో 0 ఉంది కాబట్టి. మరి 6 అంకెల కనిష్ట సరి సంఖ్య కావాలి. ఓకే, మనకి ఇచ్చిన వాటిలో
ఇక్కడ చూడండి 6 అంకెల కనిష్ట సరి సంఖ్యకి మనము ఏ అంకెలు ఉపయోగించాము ఇక్కడ మనము 5 1 2 0 1 0 0 ఇవి ఉపయోగించాం. ఓకే, అయితే వీటితో ఏర్పడే 6 అంకెల కనిష్ట సరి సంఖ్య కావాలి. మనకి 6 అంకెల కనిష్ట సంఖ్య ఏర్పరచుకున్నాం కదా మనము, ముందు అది రాద్దాం. 1 0 0 0 2 5 ఇది 6 అంకెల కనిష్ట సంఖ్య. అయితే ఈ 6 అంకెల కనిష్ట సంఖ్య అనేదేమో సరి సంఖ్య అవుతుందా చూడండి, 1లో స్థానంలో 5 ఉంది అంటే ఇది 6 అంకెల కనిష్ట సంఖ్య అవుతుందే గాని 6 అంకెల కనిష్ట సరి సంఖ్య అయితే మాత్రం కాదు. సరి సంఖ్య కావాలంటే ఏం చేయాలి, 1లో స్థానంలో మనకి 0 2 4 6 8 వీటిలో ఏదో ఒక అంకె ఉండాలి. సో వీటిలో మనకి 1 0 0 0 దీన్ని నేను 5 2గా రాసుకుంటున్నా, అంటే అడిగితే మార్చుకున్నాను. మనకి ఈ 6 అంకెలతో దగ్గర దగ్గర మనకి 720 సంఖ్యలు ప్రిపేర్ చేయొచ్చు. 6 అంకెలతో 720 సంఖ్యలు ప్రిపేర్ చేయొచ్చు. దాంట్లో మనకి కనిష్ట సంఖ్యగా ఒక సంఖ్య ఏంటంటే 1,25,000. కానీ ఇది మనకి సరి సంఖ్య కాదు. దానికంటే కొంచెం సరి సంఖ్య, దానికంటే కొంచెం చిన్న సంఖ్య ఏదవుతుందంటే 1,52,000 అవుతుంది. సో ఇది సరి సంఖ్య కాదు. ఇక్కడ ఇది చూడండి, 1లో స్థానం ఎంత వచ్చిందండి, ఇక్కడ 2 వచ్చింది. కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుంది. మనకు 6 అంకెల గరిష్ట సరి సంఖ్య అనేదేమో సరిపోయింది. 6 అంకెల గరిష్ట సంఖ్య అదే ఉంది, 6 అంకెల గరిష్ట సరి సంఖ్య కూడా అదే ఉంది. ఇక్కడ 6 అంకెల కనిష్ట సంఖ్యకి వచ్చేసరికి 6 అంకెల కనిష్ట సంఖ్యలో 1లో స్థానంలో 5 ఉంది. కాబట్టి సరి సంఖ్య కాదు. కాబట్టి మనం 6 అంకెల కనిష్ట సంఖ్యగా తీసుకోవచ్చు కానీ 6 అంకెల కనిష్ట సరి సంఖ్యగా తీసుకోకూడదు. సరి సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా 1లో స్థానంలో నెంబర్ అనేది మనకి వీటిలో ఏదో ఒకటి ఉండాలి. సో మనకి ఇక్కడ 1 0 0 0 2 5ని 25 ఇది ఒక సంఖ్య ఏర్పరచుకున్నాం కదా, ఇంకొక సంఖ్య కూడా రాసుకోవచ్చు ఇదే అంకెలతో 1 0 0 5 2 కూడా రాసుకోవచ్చు. సో దీని తర్వాత కనిష్ట సంఖ్య ఇదే, అన్నిటికంటే కనిష్ట సంఖ్య ఇది. దాని తర్వాత కొంచెం పెద్ద సంఖ్య ఇది, దీని తర్వాత ఇంకా కొంచెం పెద్ద సంఖ్యలు ఉన్నాయి. కానీ మనకి ఏం కావాలి, కనిష్ట సరి సంఖ్య కావాలి. సో ఇది సరి సంఖ్య కాలేదు, దీనికంటే ముందుంటే కనిష్ట సంఖ్య ఏమవుతుందంటే ఇది అవుతుంది. కాబట్టి సరి సంఖ్య ఏదవుతుంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సరి సంఖ్య అయింది. కాబట్టి దీన్నే మనము 6 అంకెల కనిష్ట సరి సంఖ్యగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లో మనకి 4th క్లాస్ 29th పేజీలో చిక్కు 3 అనేసి ఒక ప్రశ్న ఇచ్చాడు. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఏమి ఇచ్చాడు అక్కడ మనకి, నేను ఒక 4 అంకెల సంఖ్యను అన్నాడు. ఏంటి మనం కనుక్కోవాల్సిన సంఖ్య, ఎన్ని అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య. ఓకే, నా యొక్క 10లో స్థానంలోని అంకె 1లో స్థానంలోని అంకెకు రెట్టింపు. 10లో స్థానంలో అంకె ఏ విధంగా ఉంది, 1లో స్థానం అంకెకు రెట్టింపు ఉంది. రెట్టింపు అంటే ఏం చేయాలి, మనము గుణించాలి. రెట్టింపు అంటే 2తో గుణించాలి. కాబట్టి 1లో స్థానం అంకెకు 10లో స్థానం అంకె ఏ విధంగా ఉంది, రెట్టింపు ఉంది, అంటే 2తో గుణించాలి దీన్ని మనం. ఓకే, నెక్స్ట్ 100లో స్థానంలోని అంకె 10లో స్థానం అంకెకు రెట్టింపు ఉంది. 1లో స్థానం అంకెకు రెట్టింపుగా 10లో స్థానం అంకె ఉంటే 10లో స్థానంలోని అంకెకు రెట్టింపుగా 100లో స్థానం అంకె ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ 1000 స్థానంలోని అంకె 100లో స్థానం అంకెకు రెట్టింపు అని చెప్పాడు. 1000 స్థానం అంకె ఏ విధంగా ఉంది, 100లో స్థానం అంకెకు రెట్టింపుగా ఉంది. అయితే ఆ సంఖ్య ఏదో కనుక్కోవాలి ఇక్కడ. అయితే మనకి ఇక్కడ 1లో స్థానం అంకె కానీ తెలిసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ సంఖ్య మనము కనుక్కోవచ్చు. అయితే దీనికి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇక్కడ జనరల్ గా మనకి ఏదైనా ఒక స్థానంలో ఒక అంకె ఏ విధంగా ఉండాలి, మనకి ఖచ్చితంగా 0 నుండి 9 వరకు ఉండాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1లో స్థానంలో 0 ఉందనుకోండి, 10లో స్థానానికి కూడా 0 అయిపోతుంది. రెట్టింపు 2తో గుణించిన ఒక సంఖ్యను 2తో గుణించిన అంటే 0 2తో గుణించిన 5తో గుణించి దేనితో గుణించి 0 అయిపోతుంది. కాబట్టి 1లో స్థానంలో 0 ఉంటే 10లో స్థానంలో 0 అయిపోతుంది. 10లో స్థానంలో 0 ఉంటే 100లో స్థానంలో కూడా 0 అయిపోతుంది. 100లో స్థానంలో 0 ఉంటే 1000 స్థానంలో కూడా 0 అయిపోతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 0 అయితే కాదు, 1లో స్థానం అంకె. ఓకే, మరి 1లో స్థానం అంకె ఏది, మనం వెనక నుంచి వద్దాం. 9 8 7 6 5 ఈ 5 కూడా 1లో స్థానంలో ఉన్న అంకె మాత్రం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 9ని 1లో స్థానంలో తీసుకున్నాం అనుకోండి, దానికి రెట్టింపు ఏమవుతుంది, 18 అవుతుంది. 18 అనేది 2 అంకెల సంఖ్య. మనకి 1లో స్థానం అంకెకు రెట్టింపు చేస్తే 10లో స్థానం అంకె రావాలి. మనకు ఒక అంకె రావాలి. ఇక్కడ 10లో స్థానంలో మనం ఒక అంకె పెట్టగలం కానీ 18 అని రాయగలం. 10లో స్థానంలో రాయలేం కదా. కాబట్టి ఖచ్చితంగా 9 అయితే కాదు. అలాగా అదే విధంగా 8 కూడా అవ్వదు. 8 కూడా ఎందుకు అవ్వదంటే 8కి రెట్టింపు 16. సో 1లో స్థానం 8 ఉంటే 10లో స్థానంలో 16 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 7 పెట్టామనుకోండి, 10లో స్థానంలో 14 వస్తుంది. 6 పెడితే
12 వస్తుంది, 5 పెడితే 10 వస్తుంది. అంటే ఒకట్ల స్థానం అంకె ఇవేది కూడా కాదు, 9 కాదు, 8 కాదు, 7 కాదు, 6 కాదు, 5 కాదు. మరేంటి ఒకట్ల స్థానంలో 4 వేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 వేస్తే దానికి రెట్టింపు ఏమవుతుంది? 8 అవుతుంది. అంతే కదా, 4కి రెట్టింపు 8 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకట్ల స్థానంలో 4 వేస్తే 10వ స్థానంలో 8. మరి 100వ స్థానం సంగతి ఏంటి? 10వ స్థానంలో ఉన్న అంకెకు రెట్టింపు అని చెప్పాడు. సో ఇది 8 అయితే 5 ఎంత అవుతుంది? అప్పుడు 100వ స్థానానికి 16 అయిపోతుంది. మనకి ఇక్కడ 100వ స్థానంలో ఉన్న అంకె కూడా ఒక అంకె సంఖ్య రావాలి. మరి ఇది 8 అయితే ఇది ఎంత అవుతుంది? 16 అవుతుంది. కాబట్టి ఒకట్ల స్థానంలో 4 తీసుకున్నా మనకి ప్రయోజనం లేదు. కాబట్టి ఒకట్ల స్థానం అంకె 4 కూడా కాదు. ఓకే, 0 అవ్వలేదు, 4 నుంచి 9 అంకెలు కూడా అవ్వలేదు. ఇంకేమున్నాయి మనకి? 1, 2, 3 ఉన్నాయి. ఓకే, 3 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకట్ల స్థానంలో మనం 3 కానీ తీసుకున్నట్లయితే 10వ స్థానం ఇంకేమవుతుంది? దీనికి రెట్టింపు కాబట్టి 6 అవుతుంది. బాగుంది. మరి 100వ స్థానం ఇంకేంటి? 10వ స్థానం అంకెకు రెట్టింపు. సో 6కి రెట్టింపు ఏమవుతుంది? ఇక్కడ 12 వస్తుంది. అంటే 100వ స్థానం అంకె 12 రాయాలి ఇప్పుడు మనం. సో మనకు 100వ స్థానం అంకె అంటే ఏమవుతుంది? ఒక అంకె సంఖ్య రావాలి, కానీ ఇదెంత వచ్చింది? 2 అంకెల సంఖ్య వచ్చింది. కాబట్టి మనకి ఒకట్ల స్థానంలో 3 తీసుకున్నా సరే ప్రయోజనం లేదు. అంటే ఒకట్ల స్థానం అంకె 3 కూడా కాదు. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 2 తీసుకుందాం. 2 తీసుకున్నట్లయితే 10వ స్థానానికి ఏమవుతుంది? దీనికి రెట్టింపు అవుతుంది. కాబట్టి 10వ స్థానానికి 4 వస్తుంది. బాగుంది. నెక్స్ట్ 10వ స్థానానికి 100వ స్థానానికి ఏ విధంగా ఉంది? రెట్టింపుగా ఉంది. సో ఇది 4 కాబట్టి ఇది ఎంత అవుతుంది? 4 రెళ్ళ 8 అవుతుంది. సో 100వ స్థానానికి కూడా బాగానే వచ్చింది. మరి వేల స్థానానికి చూడండి, ఇది 8 అయితే దీనికి రెట్టింపు అంటే ఎంత అవుతుంది? 16 వస్తుంది. మనకి వేల స్థానానికి కూడా ఏడవాలి, ఒక అంకె సంఖ్య రావాలి. కానీ మనకి ఎన్ని అంకెల సంఖ్య వచ్చింది? ఇక్కడ 2 అంకెల సంఖ్య వచ్చింది. అంటే 16 కూడా ఇక్కడ మనము పెట్టకూడదు. 16 పెడితే ఏమవుతుంది? వేల స్థానానికి ఒక అంకె సంఖ్య రావాలి, 2 అంకెల సంఖ్య రాకూడదు కదా. కాబట్టి ఒకట్ల స్థానంలో మనం 2 తీసుకున్న ప్రయోజనం లేదు. సో మిగిలింది ఏంటి? అక్కడ మనకి 1. మిగిలింది ఏంటి? 1 తీసుకుందాం. ఒకట్ల స్థానంలో 1 తీసుకుంటే 10వ స్థానానికి ఏమవుతుంది? దీనికి రెట్టింపు అంటే 1 × 2 అవుతుంది. సో ఇది 1 తీసుకుంటే ఇది 2 వస్తుంది రెట్టింపు. మరి 100వ స్థానానికి ఏమవుతుంది? 10వ స్థానంలో ఉన్న అంకెకు రెట్టింపు అన్నాడు. సో 10వ స్థానంలో 2 ఉంది కాబట్టి రెట్టింపు అంటే ఏమవుతుంది? 2 రెళ్ళ 4 వస్తుంది. ఓకే, 10వ స్థానం అంకెకు 100వ స్థానం అంకెకు వేల స్థానం అంకె ఏ విధంగా ఉంది? రెట్టింపుగా ఉంది. ఇది 4 కాబట్టి ఇది ఎంత అవుతుంది? రెట్టింపు అంటే 8 అవుతుంది. ఓకే, అయితే మనకు కావాల్సిన నెంబర్ ఏంటి? 8421. ఓకే, ఇది 4th క్లాస్ లో మనకి చిక్కుముడినే అని స్టడీ ప్రశ్న 29వ పేజీలోన. ఏం లేదు, మనకు ఒకట్ల స్థానం అంకెకు 10వ స్థానం అంకె రెట్టింపు అన్నాడు, 10వ స్థానం అంకెకు 100వ స్థానం అంకె రెట్టింపు అన్నాడు, 100వ స్థానం అంకెకు వేల స్థానం అంకె రెట్టింపు అన్నాడు. సో 1 తీసుకుంటే దీనికి రెట్టింపు ఎంత అవుతుంది? 2 అవుతుంది. 10వ స్థానం 2 వచ్చినప్పుడు 100వ స్థానం అంకె ఏ విధంగా ఉంది? 10వ స్థానం అంకెకు రెట్టింపుగా ఉంది. కాబట్టి ఇది 2 కాబట్టి రెట్టింపు అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 4 100వ స్థానం అంకె వచ్చింది. మరి మనకి ఇక్కడ వేల స్థానం అంకె ఏ విధంగా ఉంది? 100వ స్థానం అంకెకు రెట్టింపు అన్నాడు. సో ఇది 4 కాబట్టి దీనికి రెట్టింపు అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 8421 మనకు కావాల్సిన ఆన్సర్ 8421. ఓకే, దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము. అవరోహణ క్రమం జనరల్ గా ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా చేసేస్తారు. ఎక్కడ మనకి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే సంఖ్యా వ్యవస్థలోని ప్రాబ్లమ్స్ బట్టి. కానీ మనకి ఇవి దశాంశ మానంలో గానీ భిన్నాల్లో గానీ ఇచ్చినప్పుడు ఒకసారి బాగా చూసుకోవాలి. ఓకే, ఆరోహణ క్రమం అవరోహణ క్రమంకి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఇక్కడ భిన్నాలు గానీ దశాంశ మానాల్లో ఈ వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అక్కడ. ఓకే, ఆరోహణ అనే పదంలో మనకి 4 అక్షరాలు ఉంటాయి, అవరోహణ అనే పదంలో మనకి 5 అక్షరాలు ఉంటాయి. అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ అక్షరాలు ఉన్నాయి? అవరోహణ పదంలో 5 అక్షరాలు ఉన్నాయి. ముందు మనకి చాలా వరకు మ్యాథ్స్ స్టూడెంట్స్ కి అవగాహన ఉంటుంది. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దది రాయాలి, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నది రాయాలి. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమందికి ఇది కూడా డౌటే. ఓకే, అయితే అవరోహణ క్రమంలో 5 అక్షరాలు ఉన్నాయి, అంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ నుండి తక్కువకు రాయాలి. ఓకే, ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ రాసుకోవాలి, తక్కువ నుంచి ఎక్కువ రాసుకోవాలి. సో మనము ఇక్కడ ఇంతకు మించి ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆరోహణ అవరోహణ క్రమాలు మనం ఎక్కువగా ఎక్కడ నేర్చుకోవాలంటే భిన్నాలు, దశాంశ భిన్నాల దగ్గర నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లోన ద్విముఖ సంఖ్య. ఏంటి? ద్విముఖ సంఖ్య. ఇది మనకి న్యూ 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. నెక్స్ట్ 8th క్లాస్ లో కూడా ఉంది. ఓకే,
ద్విముఖ సంఖ్య, దీనికి ఇంకొక పేరే పాలిండ్రమ్ సంఖ్య అంటాం. పాలిండ్రమ్ సంఖ్య. ద్విముఖ సంఖ్య అంటే ఏంటి లేదా పాలిండ్రమ్ సంఖ్య అంటే ఏంటి తెలియాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంఖ్య రాస్తాను చూడండి, 232. ఈ సంఖ్యను నేను ఇటు నుంచి చదివిన 232 చదువుతాను, అటు నుంచి చదివిన 232 చదువుతాను. రాసిన అదే విధంగా వస్తుంది. అంటే ఒక సంఖ్యను మనము కుడి నుంచి ఎడమకి చదివినా, ఎడమ నుంచి కుడికి చదివినా అది ఒకే విధమైన విలువను కలిగి ఉందనుకోండి, అటువంటి సంఖ్యను మనము ద్విముఖ సంఖ్యలు లేదా పాలిండ్రమ్ సంఖ్యలు అంటాం. ఒక సంఖ్యను మనము కుడి నుంచి ఎడమకి చదివినా, ఎడమ నుంచి కుడికి చదివినా ఒకే విలువ వచ్చింది అనుకోండి, ఆ సంఖ్యను మనము ద్విముఖ సంఖ్యలు లేదా పాలిండ్రమ్ సంఖ్యలు అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 536 ఉంది. ఇటు నుంచి చదివినప్పుడు ఎంత వస్తుంది? ఇది 536 వస్తుంది. అటు నుంచి చదివినప్పుడు ఎంత వస్తుంది? 635 వస్తుంది. సో రెండు ఒకే విలువ కాదు, కాబట్టి ఇది పాలిండ్రమ్ సంఖ్య లేదా ద్విముఖ సంఖ్య అనేది కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 121 ఉంది, 1 2 3 2 1 ఉంది, 1 2 3 4 3 2 1 ఉంది. ఇది ఏ విధంగా చూసుకోండి, 1 2 1 1 2 1 1 2 3 2 1 1 2 3 2 1 1 2 3 4 4 3 2 1 1 2 3 1 2 3 4 మధ్యలో ఉంది. అయితే మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకి 3 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 7 అంకెలు ఉన్నాయి. అంటే పాలిండ్రమ్ సంఖ్యలు ద్విముఖ సంఖ్యల్లో మనకి ఎప్పుడూ కూడా బేస్ సంఖ్యలోనే ఉంటాయా, సరి సంఖ్యలో ఉండవా? సరి సంఖ్యల్లో కూడా ఉంటాయి కొన్ని పాలిండ్రమ్ సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 4 2 పాలిండ్రమ్ సంఖ్య కదా. 5 3 3 5 పాలిండ్రమ్ సంఖ్య కదా. అయితే ఈ సరి పాలిండ్రమ్ సంఖ్యల యొక్క ప్రత్యేకత ఏంటంటే, సరి పాలిండ్రమ్ సంఖ్యలు 11 చే నిశేషంగా భాగించబడతాయి. ఇది మనకి 8th లో ఉంటది. ఓకే, ఆ 8th లో లెసన్ చెప్పడం కంప్లీట్ గా చెప్పుకుందాం దీని గురించి. జస్ట్ ద్విముఖ సంఖ్య లేదా పాలిండ్రమ్ సంఖ్య అంటే తెలియాలి మనకి. ద్విముఖ సంఖ్య అన్నా పాలిండ్రమ్ సంఖ్య అన్నా ఒక సంఖ్యను కుడి నుంచి ఎడమకి చదివినా, ఎడమ నుంచి కుడికి చదివినా ఒకే విధమైన విలువ కలిగి ఉన్నట్లయితే ఆ సంఖ్యను పాలిండ్రమ్ సంఖ్య లేదా ద్విముఖ సంఖ్య అంటాం. ఓకే, సరి పాలిండ్రమ్ సంఖ్యలు ఎప్పుడు కూడా 11 నిశేషంగా భాగించబడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ మనకి బిట్లు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. దీని తర్వాత మనకి దగ్గర పదులకు, వందలకు, వేలకు సవరించడం ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఒక సంఖ్యను మనము దగ్గర పదులకు గానీ లేదా దగ్గర వందలకు గానీ దగ్గర వేలకు గానీ మనం సవరించి రాయగలగాలి. అయితే మనకి జనరల్ గా ఒక పిల్లవాడికి వెళ్ళిన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్ లోన 100 కి 78 మార్క్స్ వచ్చాయి అనుకోండి, నీకు ఎన్ని మార్క్స్ వచ్చారా అంటే అదేం చేస్తుంటే రౌండ్ ఫిగర్ చేసి 80 మార్క్స్ అని చెప్తాడు. ఒక సంఖ్యని ఈ విధంగా రౌండ్ ఫిగర్ చేయడమే. అంటే ఇది చూడండి, ఇక్కడ 10వ స్థానంలో 7 ఉంది, ఇక్కడ 10వ స్థానంలో 8 వచ్చింది. అంటే 7 కాస్త ఏమైంది, 8 అయిపోయింది. ఇదే ఈ విధంగా రాయడాన్ని దగ్గర పదులకు సవరించడం అంటారు. ఒకవేళ అది 100వ స్థానంలో ఉందనుకోండి, దగ్గర వందలకు సవరించడం అంటారు. అయితే అది ఏ విధంగా మనము గుర్తు పెట్టగలగాలి, లేదా ఏ విధంగా రాయగలగాలి? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 83 ఇచ్చాను, దీన్ని దగ్గర పదులకు సవరించమన్నాడు. సో ఇక్కడ 10వ స్థానంలో ఏ ఇంకొంది చూడండి. ఫస్ట్ మనకి ఏముంది, 8 ఉంది. ఓకే, 8 ఉన్నప్పుడు ఫస్ట్ 8 రాసుకోండి, 8తో వచ్చిన నెంబర్ 9 రాసుకోండి. అంటే ఇది 10వ స్థానంలో ఉంది కాబట్టి ఇది 80 అవ్వాలి, ఇది 90 అవ్వాలి. అంటే మనకి ఇచ్చిన సంఖ్య ఎప్పుడు కూడా 80కి 90కి మధ్యలో ఉంటుంది చూడండి కావాలంటే. సో 83 ఇచ్చాడు, అది 80కి 90కి మధ్యలో ఉంటుంది. అయితే 83 దగ్గర పదులకు సవరించినప్పుడు 90 గా రాయాలా లేదా 80 గా రాయాలా? 80కి 90కి కరెక్ట్ గా మధ్యలో ఉండే నెంబర్ ఏంటమ్మా? 85. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి? 83. ఇప్పుడు 83 అనేదేమో 80కి 85కి మధ్యలో ఉంటుందా లేదా 90కి 85కి మధ్యలో ఉంటుందా? 85కి 80కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 83ని దగ్గర పదులకు సవరించినప్పుడు ఏ విధంగా రాస్తామంటే 80 గా రాస్తాం. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 67. ఈ 67ని దగ్గర పదులకు సవరించి రాయమని అనుకోండి. సో దగ్గర పదులకు అన్నాడు కాబట్టి 10వ స్థానంలో ఏ ఇంకొందో చూసుకోండి. ఇక్కడ మనము సో 1లో 10వ స్థానంలో 6 ఉంది కాబట్టి 6, ఆ తర్వాత వచ్చే నెంబర్ 7. అంటే 10వ స్థానం 6 కాబట్టి 6 × 10 60 అవుతుంది, 10 × 7 అంటే 70 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన సంఖ్య 60కి 70కి మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ 67 దగ్గర పదులకు సవరించినప్పుడు 70 గా రాయాలా 60 గా రాయాలా చూద్దాం. ఇప్పుడు 60కి 70కి కరెక్ట్ గా మధ్యలో ఉండే నెంబర్ ఏంటి? 65. ఓకే, అయితే మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి ఇక్కడ? 67. 67 అనేదేమో 60కి 65కి మధ్యలో ఉంటుందా లేదా 65కి 70కి మధ్యలో ఉంటుందా? 65కి 70కి మధ్యలో ఉంటుంది. ఏది? 67 అనేది. కాబట్టి దగ్గర పదులకు సవరించినప్పుడు మనము
70ను మనం 67కి దగ్గర పదవి సవరిస్తే 70గా రాసుకోవాలి. ఓకే, మరి కొన్ని సందర్భాల్లోనా ఇక్కడ బాగానే ఉంది. మనకేం చేస్తుంది, కొన్ని సందర్భాల్లోనా ఫర్ ఎగ్జాంపుల్ 65 ఇచ్చాడు. ఇక్కడ 65ని దగ్గర పదవికి సవరించి రాయమన్నప్పుడు ఏమొస్తుంది, 65ని మనము 60 లేదా 70గా తీసుకుంటాం. సో మధ్యలో నెంబర్ 65 ఉంది. సో 65ని మనము దగ్గర పదవికి రాసిన 70గా తీసుకుంటాం, 60గా తీసుకుంటామా? కొన్ని సందర్భాల్లో 60గా తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో 70గా తీసుకుంటారు. కానీ ఎక్కువ ప్రాబిలిటీ ఏంటంటే మధ్యలో ఉన్న నెంబర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఉన్న నెంబరే మనం తీసుకోవాలి. అంటే 70నే మనము 65ని దగ్గర పదవిగా సవరిస్తే 70గానే తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 85ని దగ్గర పదవిగా సవరిస్తే 90గా తీసుకోవాలి. 75ను దగ్గర పదవిగా సవరిస్తే 80గానే తీసుకోవాలి. ఓకే, ఇది మనకి దగ్గర పదవి సవరించడం. మరి దగ్గర 100లకు సవరించడం ఏంటి, దగ్గర 1000కి సవరించడం అంటే 100 అన్నప్పుడు 100లో స్థానం అంకి చూసుకోవాలి, 1000 అన్నప్పుడు 1000 స్థానం అంకి చూసుకోవాలి. అయితే ఈ 10లో స్థానం అంకి మీద మళ్ళీ మనకి వేరే విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 3757 3757 దగ్గర 10లకు సవరించమంటాడు. ఏమంటాడు, దగ్గర 10లకు. దీంట్లో మనకి 10లో స్థానం అంకేది ఇక్కడ 1 10, 10లో స్థానం 5 ఉంది. అంటే ఇక్కడ మనకి మిగిలిన సేమలుగా రాసుకోవాలి, 3 7 రాసుకోవాలి. ఇది కూడా 3 7 గానే రాసుకోవాలి. సో మనకి 10లో దగ్గర 10లకు సవరించమన్నాడు కాబట్టి 10లో స్థానం అంకెను మార్చుకోవాలి. ఇక్కడ మనం ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది. నెక్స్ట్ 0 0 అంటే 3750 3760 మనకి ఇచ్చిన సంఖ్యను ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఎప్పుడు దగ్గర 10లకు సవరించమన్నాడు కాబట్టి 10లో స్థానం అంకె మాత్రమే మనం మార్చుకోవాలి. సో ఈ రెండింటికి కరెక్ట్ మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి, ఇక్కడ 3755. ఓకే, మనకిచ్చిన నెంబర్ ఏంటి ఇక్కడ 57. అంటే 55కి 60కి మధ్యలో ఉంటుంది 57, 50కి 55కి మధ్యలో ఉంటుందా, 55కి 60కి మధ్యలో ఉంటుంది 3757. అంటే 3757ని మనము దగ్గర 10లకు సవరించినప్పుడు ఏ విధంగా రాస్తామంటే 3760గా రాస్తాం. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది, 3760 అవుతుంది. ఓకే, దగ్గర 10కి అయిపోయింది. ఇప్పుడు దగ్గర 100కి, దగ్గర ఏదైనా ఒక సంఖ్య ఇస్తాడు, దాన్ని దగ్గర 100లకు సవరించమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 875, దీన్ని దగ్గర 100లకు సవరించమన్నప్పుడు ఏమన్నాడు, దగ్గర 100లకు. అంటే ఏం చేయాలి, 100లో స్థానానికి చూసుకోవాలి. ఇక్కడ మనం సో 100లో స్థానం ఏముంది, ఇక్కడ 8 ఉంది. సో 8 వచ్చేది 9, మిగిలిన 2 కూడా 2 స్థానాలు పెట్టుకోవడం. అంటే 800 900. మనకి ఇచ్చిన సంఖ్య 800కి 900కి మధ్యలో ఉంటుంది. అయితే కరెక్ట్ గా 800కి 900కి మధ్యలో ఉండే సంఖ్య ఏది, 850. అయితే మనకి ఇచ్చిన సంఖ్య ఎంత ఇక్కడ 875. ఇప్పుడు 875 అనేదేమో 800కి 850కి మధ్యలో ఉంటుందా, అదే 850కి 900కి మధ్యలో ఉంటుందా, 850కి 900కి మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు 875 మనము దగ్గర 100లకు సవరించమన్నప్పుడు దాన్ని 800గా రాస్తామా లేదా 900గా రాస్తామా, 900గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 755 దగ్గర 100లకు సవరించమన్నాడు. సో దగ్గర 100లకు సవరించమన్నప్పుడు మనం ఏం చేయాలి, 100లో స్థానానికి చూసుకోవాలి. సో 100లో స్థానం ఏమైంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 8. సో 2 ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టుకోండి. అంటే మనకి ఇచ్చిన సంఖ్య 700కి 800కి మధ్యలో ఉంటుంది. అయితే కరెక్ట్ గా 700కి 800కి మధ్యలో ఉండే సంఖ్య ఏది, 750. మనకిచ్చిన సంఖ్య ఏంటి ఇక్కడ 755. సో 755 అనేదేమో 700కి 750కి మధ్యలో ఉంటుందా, లేకపోతే 800కి 750కి మధ్యలో ఉంటుందా, 800కి 750కి మధ్యలో ఉంటుంది. అంటే 755లో దగ్గర 100లకు సవరించుకున్నప్పుడు ఏ విలువగా తీసుకోవాలంటే 800గా తీసుకోవాలి. మనకి 100లో ఇస్తే పర్వాలేదు, కానీ వేలల్లో ఇచ్చి మళ్ళీ దగ్గర 100లకు సవరించమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3785 3785ను దగ్గర 100లకు సవరించమంటాడు. ఏమంటాడు, దగ్గర 100లకు అన్నప్పుడు 100లో స్థానానికి చూసుకోండి 7. దీన్ని మాత్రం మనం మార్చాలి, ముందు దాన్ని మార్చకూడదు. ఓకే, ముందు సేమ్ అలాగే రాసింది 3. 7ని ఇక్కడ 7 రాసుకోండి, 7 తర్వాత 8 రాసుకోండి. సో రిమైనింగ్ మిగిలినవన్నీ కూడా 0s రాసుకోండి. అంటే మనకి ఇచ్చిన సంఖ్య ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే 3785 అనేదేమో 3700కు 3800కు మధ్యలో ఉంటుంది. ఓకే, ఎందుకు, ఇవి 100లకు సవరించమన్నాడు కాబట్టి 100లోనే రాసుకోండి ఇక్కడ మనం. ఇప్పుడు
3785 అనేదేమో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కదా. అయితే ఈ రెండింటికి కరెక్ట్ మధ్యలో ఉండే నెంబర్ ఏంటి? 3700కు 3800 మధ్యలో ఉండే కరెక్ట్ నెంబర్ ఏంటంటే 3750. అంతేనా? ఇప్పుడు ఈ 785 అనేదేమో 750కి 700 మధ్యలో ఉంటుందా, లేదా 750కి 800 మధ్యలో ఉంటుందా? 750కి 800 మధ్యలో ఉంటుంది. 3785. కాబట్టి 3785 దగ్గర వందలకు సవరించమన్నప్పుడు ఏ విలువ తీసుకోవాలి? మనము 3800 అనే విలువను తీసుకోవాలి. ఇది దగ్గర వందలకు సవరించడం. సేమ్ ఇదే విధంగా మనకి దగ్గర వేలకు సవరించడం కూడా ఉంటుంది. ఏంటి? దగ్గర వేలకు సవరించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7855ని దగ్గర వేలకు సవరించమంటాడు. సో వేలకు అన్నాడు కాబట్టి ఏం చేయాలి? వేల స్థానానికి మనం చూసుకోవాలి. సో వేల స్థానం ఏముంది? ఇక్కడ మనకి 7 ఉంది కాబట్టి 7 తీసుకోండి. దాని తర్వాత సంఖ్య 8 తీసుకోండి. సో మిగిలిన ఏమవుతాయి? 3 సున్నాలు కాబట్టి 3 ఉన్నాయి ఇక్కడ 3 సున్నాలు అవుతాయి మనకి. అంటే అర్థం ఏంటంటే 7855 అనేదేమో 7000కు 8000కు మధ్యలో ఉంటుంది. అయితే 7000కు 8000కు మధ్యలో ఉండే నెంబర్ ఏది కరెక్ట్ గా? 7500. ఓకే, ఇప్పుడు 7800 అనేది ఇక్కడ చూడండి 855. 7855 ఇది 7000కి 7500 మధ్యలో ఉంటుందా, లేకపోతే 8000కు 7500 మధ్యలో ఉంటుందా? 8000కు 7500 మధ్యలో ఉంటుంది. అంటే ఈ సంఖ్యను మనం దగ్గర వేలకు సవరించమన్నప్పుడు 7000గా రాస్తామా 8000గా రాస్తామా? 8000గా రాస్తాం. ఎందుకంటే అది 7500కు నెక్స్ట్ 8000కు మధ్యలో ఉంది కాబట్టి. కొన్ని సందర్భాలు మనకి 7500 ఇచ్చాడు డైరెక్ట్. దీన్ని దగ్గర వేలకు సవరించమన్నప్పుడు ఏం చెయ్యాలి? సో ఇది 7000కు 8000కు సరిగ్గా మధ్యలో ఉండే నెంబర్ ఇదే కాబట్టి పెద్ద సంఖ్య కాబట్టి మధ్యలో ఉండే నెంబర్ కాబట్టి ఎప్పుడు కూడా మనము పెద్ద సంఖ్యను తీసుకోవాలి. ఓకే, ఇది దగ్గర వేలకు సవరించడం. ఇక్కడతో మనకి 4th, 5th, 6th లో ఉన్న మోడల్స్ అన్ని కంప్లీట్ అయిపోయావి. నెక్స్ట్ ఏంటంటే 4th, 5th, 6th లో ఉన్న చతుర్థ ప్రక్రియలు కలపడము, తీసివేత, గుణకారం, భాగాహారం వీటికి సంబంధించి నెక్స్ట్ పార్ట్ 4 వీడియోలో తెలుసుకుందాం. ఇవి అందరికీ వచ్చినవే కదా, చూడవలసిన అవసరం లేదని అనుకోకండి. ఎందుకంటే మనకి తీసివేత, గుణకారం, భాగాహారంలో కొన్ని డిఫరెంట్ పదాలు ఉపయోగించాడు. ఎటువంటి పదాలు అంటే వియోగం, వియోగకం, గుణ్యం, గుణకం ఇటువంటి పదాలు ఉపయోగించాడు. అవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ 4 వీడియో చతుర్థ ప్రక్రియలో చేస్తాను, అది ఖచ్చితంగా వినండి. ఓకే, థ్యాంక్ యూ.